ఇన్ఫ్లుయెన్స్, వారి ప్రభావం, వీరి ప్రభావం, ఎవరైతే వారిని చూసుకుంటారో వారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎవరితోటైతే ఎక్కువ సమయం గడుపుతారో వారి ప్రభావం ఉంటుంది. ఎవరితోటైతే ఎక్కువ మాట్లాడతారో, ఎక్కువ స్నేహితులతో ఉంటారో వారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ మనము అందరము తల్లిదండ్రులు, ఒకవేళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నట్లయితే ప్రార్థన చేయాలి. ఏంటిదంటే, దేవా వీరి మాటలు కాదు, వారి ప్రభావం కాదు, వీరు చెప్పేది కాదు, నా మాటలు అసలే వద్దయ్యా. మన మాటలు అంటే దేవుని గురించే మాట్లాడాలి, కానీ అది నేను చెప్పాను కాబట్టి చేయకూడదయ్యా. నీ ఉపదేశము వారు వినాలయ్యా. నువ్వు చెప్పేది నువ్వు నడిపించాలయ్యా, నువ్వు నడిపించాలి. అది మన ప్రార్థనగా ఉండాలి. కుడివైపుకు వెళ్ళాలా, ఎడం వైపుకు వెళ్ళాలా, నీ స్వరము వినిపింపజేయ్యా, నా మాటలు కాదయ్యా. Not my word, not our thoughts, not our influence, Lord. Let them be influenced by you, your greatness of your love, the greatness of your love. నీ ప్రేమ ఎంత గొప్పదో, నువ్వు ఎంత ఉత్తముడివో వారు స్వతహాగా తెలుసుకోవాలి, వాళ్ళు సొంతంగా తెలుసుకోవాలి. అదే నా ప్రార్థన, అదే మనందరి ప్రార్థనగా ఉందాం. అదే అంటున్నాడు దేవుడు, నీ పిట్టల్ని నేను ఉపదేశిస్తాను. ఏంటది మరొకసారి చదువుదామా? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు